ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎవరికైనా సరే జాతస్య హి ధ్రువో మృత్యు, విశేషంగా అనేటువంటి పదం ఏంటంటే పుట్టిన తరువాత వెళ్ళడం ఖాయం. వెళ్ళే లోపల ఏం తెలుసుకున్నాం, చేయాల్సిన పని అన్నమాట. జన్మనాం జాయతే శూద్రః కర్మణాం జాయతే ద్విజః వేద పాఠంతు విప్రవః బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః అని మనకి మహాత్మ చెప్పినటువంటి వాక్యం. పుట్టే ప్రతినాడు ఎవరైనా సరే శూద్రులే. అంటే దేని గురించి ఎవరికీ తెలియదు. మనకి భగవద్గీతలో కూడా పరమాత్మ ఏం చెప్తున్నాడు అని అంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. అవ్యయుడైనటువంటి నేను వాళ్ళ గుణాలని, వాళ్ళు చేసేటువంటి కర్మల్ని బట్టి వాళ్ళకి పనులు అప్పజెప్పడం జరిగింది. సరే, తరువాత కాలంలో అది మళ్ళీ విడదీయటం కుదరలేదు కాబట్టి ఏ కులంలో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో సాగిపోవడం జరుగుతుంది. అయితే దీనికి ఏం చెప్తానంటే, కర్మణ జాయతే ద్విజః. ద్విజులు అంటే రెండుగా ఉండి కర్మ పని శరీర పని చేసేటువంటి వారు. వేద పాఠంతు విప్రవః, వేదాలను నేర్చుకొని దాన్ని అధ్యయనం చేసేటువంటి వారిని విప్రులు అన్నారు, అంటే ఆచార్యులు. ఇక బ్రాహ్మణులు ఎవరు మనం చెప్పుకుంటాం కదా, బ్రాహ్మణులు. అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణః. బ్రహ్మ జ్ఞాన అన్వేషణ ఎవరైతే చేస్తూ ఉన్నారో, దానిలో నిలవడానికి వాళ్ళ జీవితం మొత్తం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారంతా బ్రాహ్మణులే. అసలు బ్రహ్మము అనేటువంటి స్వరూపానికి మనకు భగవద్గీత ఒక ప్రశ్న చెప్పింది. కిం తద్బ్రహ్మ, మనకి 8వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అది భూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. అసలు బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మం అని ఎవరు బట్టినా అదే మాట్లాడుతున్నారు. అసలు బ్రహ్మం ఎవరు? కిం తద్బ్రహ్మ, అక్షరం బ్రహ్మపరమం. బ్రహ్మం అంటే ఎవరో కాదు, అక్షర స్వరూపుడైనటువంటి నేనే. మరి బ్రాహ్మణులు ఎవరు? అక్షర స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని ఎవరు అన్వేషించి దానికై నిలుస్తూ ఉన్నారో వారంతా బ్రాహ్మణులే. ఇక వీరు ఈ కులము లేదు, ఆ కులము లేదు. ఇక్కడ కులాన్ని గురించి బ్రాహ్మణుల వర్ణన భగవద్గీతలో మనకి పరమాత్మ చేయలేదు. మనకి నారాయణ స్వరూపం చెప్తూ అదా వై పురుషో నారాయణ తత్వం నారాయణ అని మొత్తం చెప్తూ, మొత్తం ఏకం సర్వం నారాయణ, మొత్తంలో ఉన్న స్వరూపుడు నారాయణుడే. అదచ్చ నారాయణ, ఊర్ధ్వచ్చ నారాయణ, దిశచ్చ నారాయణ, కాలాచ్చ నారాయణ, నారాయణ ఏ వేదగం సర్వం. ఈ మొత్తం సర్వస్వరూపంలో ఉన్నటువంటి వారు పరమాత్మే. ఇంక దీంట్లో ఇక్కడ తను ఉన్నాడు తను లేడు అనేటువంటి అవకాశం లేదు. అటువంటి అక్షర స్వరూపుడై అనంత కోటి లోకాల్లో వెలిగేటువంటి ఎవరైతే ఒక స్వరూపుడు ఉన్నాడో వాళ్ళని ఆశ్రయించి దాని తానుగా మారిపోయినటువంటి వారు. ఎందుకని అని అంటే, మనకి సముద్రంలో ఉన్న నీరే అది అలల రూపంగా వచ్చి మళ్ళీ బుడగల రూపంగా వచ్చి బుడగ మళ్ళీ చితికి నీరుగా కలిసిపోతూ ఉంది. మామూలుగా ఉన్నప్పుడు నీరే, అలగా ఉన్నప్పుడు నీరే,
బుడగా ఉన్నప్పుడు నీరే, బుడగ పగిలిపోయినప్పుడు ఉంది నీరే. అలానే మన జీవితంలో కూడా ఇల్లాక గురువుగారు ఎక్కడున్నాడు దైవం, ఇదే కదా ప్రశ్న. హృదయేసే అర్జున తిష్టతి, నేను హృదయంలోనే ఉన్నాను, మరి ఎందుకు గాని రావట్లేదు? నా కోసం ఎవరు చూడట్లేదు కాబట్టి నేను గాని రావట్లేదు. మామూలుగా ఉన్న రక్తంలో ఉన్న బ్యాక్టీరియాలే మనకు గాని రావట్లేదు. రక్తంలో ఉన్న బ్యాక్టీరియా, మనం చూస్తాం రక్తాన్ని, డాక్టర్ చూస్తాడు రక్తాన్ని. కానీ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం, డాక్టర్ చూస్తే దాంట్లో ఉన్న వైరస్ కనిపెట్టి దానికి సంబంధించిన మందులు వేస్తాడు. ఇద్దరం చూసింది రక్తం ఏంటి, కుదరట్లేదు ఇక్కడ. అలానే మనం చూసేవి శరీరాలే, మహాత్ములు చూసేవి శరీరాలే. కానీ ఇక్కడ ఎక్కడ భేదం ఉన్నది వాళ్ళకి మనకి అంటే దృష్టి భేదం. వాళ్ళు సర్వంలో చైతన్య స్వరూపుడైన పరమాత్మని మాత్రమే వీక్షించగలిగారు. మనం శరీరాల్లో ఉండేటటువంటి అందచందాలని మాత్రమే చూడగలుగుతున్నాం. మనకి దృష్టి 3 విధాలుగా చెప్తారు. బాహ్య దృష్టి, దేహ దృష్టి, అంతరదృష్టి. ఇవి 3 దృష్టిలు ఎవరికైనా సరే. బాహ్య దృష్టిగా చూసేటువంటి వారి అందరికీ వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి రూపాలు మాత్రమే కానొస్తాయి. మనకి అష్టావక్రుడు అనేటువంటి మహాముని విశేషంలో దీన్ని చెప్పడం జరిగిద్ది ఎక్కువగా. అంటే వేదం నేర్చుకున్నంత మాత్రానే దృష్టి మారిద్దా అని అంటే అష్టావక్ర మునీంద్రుల విషయంలో జరగలేదు అది. ఎంతోమంది మహాత్ముల్ని జనక మహారాజు ఒక ప్రశ్న వేస్తూ తాను అనుకున్నటువంటి స్వరూపంలో ఒక అక్షరాన్ని చెప్పమని అడిగినప్పుడు వీళ్ళు ఈ అక్షరాన్ని నేను చెప్పలేను అని అంటే అది చెప్పలేనటువంటి విధానాన్ని నువ్వు కొట్టేయి, నేను కొట్టే, ఇది 2గా చెప్తారు ఈ కథని. ఆయన్ని ఒక యక్షుడు వచ్చి అడిగినట్లుగా ఒక కథ, ఒక కథ ఏమో తానే ఒక బ్రాహ్మణుడి చేత రోజు జ్ఞానాన్ని కావాల్సినటువంటి ఒక వేదంలో ఉన్న వస్తువుల్ని వినిపించుకుంటూ ఆ వినేటువంటి దాంట్లో ఆయనకు ఒక సందేహం వచ్చి దీనికి సమాధానం చెప్పమని ఆయన అడగడం. బ్రహ్మాన్ని చూపించవచ్చు, ఏందా సమస్య అంటే గుర్రం రిపేట్లో కాలు తిప్పేసే లోపల మోక్షం వచ్చిద్ది అంటే 2గా ఉంది, ఒకగా కదా. సరే మరి నాకు నువ్వు ఇస్తావా, వచ్చిద్ది కదా, నువ్వు ఇస్తావా? నేను ఇవ్వలేను. మరి నువ్వు ఇవ్వలేనప్పుడు ఈ అక్షరం కొట్టేయి, నేను కొట్టేయను కూడా. నాకు రానంత మాత్రాన అది నేను కొట్టేస్తాను అనడం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఈ సమస్య కనుక నాకు పూరించకపోతే నువ్వు ఇంటికి పోయేదేం లేదు, సరే మీ ఇష్టం. అలా ఎంతోమందిని ఆయన ఇక ప్రకటన చేశాడు. ఒక వేదంలో ఒక అక్షరం ఉన్నది, దాన్ని కనుక నాకు చూపిస్తే వాళ్ళకి కొన్ని బహుమతులు, కొన్ని లక్షల వరహాలు బహుమతులు, ఒకవేళ చెప్పి చూపించలేకపోతే వాళ్ళ జైలుకై అని ఆయన ఒక ఆంక్షను పెట్టి అక్కడ ఉన్నటువంటి మహాత్ముల మొత్తాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ వచ్చారు కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ చెప్పడం కూడా కాదు, చూపించాలి. ఆ చూపించేటువంటి విషయంలో ఎవరికీ సాధ్యం అవ్వక అందరూ జైల్లోనే ఉన్నారు. ఈ అష్టావక్ర మునేంద్రుడు కూడా నేను చెప్పడానికి వెళ్తాను అని జరిగింది. ఎంత పిల్లగాడు వెళ్తా అన్నాడు? పిల్లగాడికి 11 ఏళ్ళు. శరీరం బాగుందా అంటే 8 వంకలు. అసలు 8 వంకలతో అసలు పిల్లగాళ్ళు ఉంటారని నాకు డౌట్ అనమాట ఎప్పుడు. ఎందుకని అంటే మనం వినేది వేరు, ఒక మన కళ్ళతో చూసేది వేరు. మరి నాకు సందేహం ఉన్నందుకో ఏమో కానీ భగవంతుడు ఆ రూపాన్ని చూపించిండు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. పాప 8 వంకలు ఉన్నాయి. నిజంగా ఎందుకుండ్రు, మనం అనుకున్నాం కానీ ఇది ఒక స్టోరీగా మనకు చెప్పారేమో కానీ శరీర అంగాల్లో 8 వంకలు ఖచ్చితంగా చూపించిండు.
అంటే భగవంతుని సృష్టి విధానంలో అది ఆయనకు ఒక తండ్రి శాపము అని చెప్తారు. వాళ్ళ తండ్రి గారి గర్భంలో ఉన్నప్పుడు ఈ అబ్బాయికి రోజు గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే అందరూ ఏం చేస్తారంటే విశేషంగా మహాత్ముల చరిత్రలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకని గర్భవతిగా ఉన్నప్పుడే చెప్తారు అని అంటే లోపల ఉన్నటువంటి పిండం ఆధ్యాత్మిక రంగంగా బయటకు వచ్చి తనకి దివ్యమైనటువంటి తేజస్సు కలగాలి అని చెప్పి. అందుకే మనం కూడా ఎవరైనా గర్భవతిగా ఉన్నప్పుడు రామాయణం చదువు అని ఎక్కువగా చెప్తారు. రాముడు ఎలా నడిచాడు, రాముడు ఏది ఆదర్శంగా తీసుకున్నాడు, రాముడు ఏ ధర్మాన్ని పాటించాడు, మన పిల్లగాడి కూడా రాముడిగా ఉండాలని చెప్పి రామాయణం చదవమని ఎక్కువగా చెప్తారు. అలా చెప్తూ ఉంటే ఆమె వింటం అయిపోయి ఈ గర్భంలో ఉన్న పిల్లగాడు వింటం మొదలు పెడుతున్నాడు. వింటూ ఉండేసరికల్లా ఒకరోజు ఏదో సందేహం వచ్చినప్పుడు నిన్న ఈ ప్రశ్నకి వేరే సమాధానం చెప్పావు కదా, ఇలా అది కాదు కదా అన్నాడు. నువ్వు గర్భంలో నుంచి నన్ను ప్రశ్నలు వేస్తున్నావు, బయటకు వస్తే జనాలను బ్రతికిస్తావా, నువ్వు అష్ట వంకలతో పుడుదువుగాక అని తండ్రి శాపం పెట్టాడు. కోపం కదా తండ్రికి. తండ్రికి కోపం కాదు, ప్రేమ. ఎందుకని అంటే తనకి తెలియనటువంటి అజ్ఞానం వల్ల ఉన్నటువంటి మహాత్ముల్ని హేళనగా ఇలా మాట్లాడితే వాళ్ళు ఏదన్నా శాపం పెడితే పిల్లగాడు ఏమైపోతాడు అని బాధ. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే ఒక్క ప్రశ్న వేస్తేనే తండ్రికి ఈర్ష్య కలిగింది అన్నట్లుంటుంది. భావంలో తేడా ఉంటుంది. నిజంగా తండ్రి ఎప్పుడు కొడుకు చెడ్డను కోరుకోడు, కానీ ఆయనకున్న భావం దీర్ఘం, మామూలుగా ఆలోచించే భావం స్వల్పం. వాళ్ళ తండ్రి కూడా ఈయన గర్భంలో ఉన్నప్పుడే నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి ధనం తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. ఇక ఈ అబ్బాయి 11 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు మా నాన్న, వేరే ఊర్లో వెళ్ళాడులే అని చెప్పింది తల్లి. కానీ ఆయన ఆడుకునే సమయంలో ఒక ఆమెకు బంతేస్తే ఆమె తిట్టింది, ఎంత పొగురుండబట్టే మీ నాన్న దేశపై జైల్లో వేశారని. అప్పుడు వచ్చి అడిగాడు, మా నాన్న జైల్లో ఉన్నాడు కదా, మరి మా నాన్న ఎందుకు, ఏ కారణం చేత ఉన్నాడు? ఇలా జనక మహారాజు గారు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారట. ఆ ప్రశ్నలు ఏమో మాకైతే తెలియదు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే వాళ్ళని జైల్లోనే ఉంచుతానని చెప్పారు. ఇప్పటికీ ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే పోయిన వాళ్ళే కానీ వచ్చిన వాళ్ళు లేరు. సరే అమ్మ నేను చెప్పు వస్తాను. వద్దులయ్యా అని తల్లి చెప్పింది. తల్లికి ఒక నమ్మకం, పిల్లగాడు చేసే పనులను బట్టి, పిల్లగాడు చెప్పే ధైర్యాన్ని బట్టి, పిల్లగాడు చదివిన వేదాన్ని బట్టి, తాను చేసినటువంటి స్థితిని బట్టి. వద్దులే అని చెప్పి వినలేదు. నేను వెళ్ళొస్తానమ్మా, నీకెందుకు సాధించుకొని వస్తానని. సరే వెళ్ళమన్న తల్లి. అక్కడికి వెళ్ళాడు. జనక మహారాజు సభలో నేను వస్తానని అన్నాడు. ఇంతమంది వచ్చినటువంటి వాళ్ళే చెప్పలేకపోయారు, నువ్వెలా చెప్తావు అని అక్కడ ఉన్నటువంటి భటులు హేళన చేశారు. మీకు ప్రశ్నకు సమాధానం కావాలా, నా వంకలు కావాలా, మీ శరీరాన్ని చూస్తారా, అక్షరమైన స్వరూపాన్ని చూస్తారా అని గదాయించేసరికల్లా ఈ పిల్లగాడితో కుదిరేట్లేదు అని రాజుగారి కాడికి పోయి అడిగాడు. సరే రమ్మన్నాడు రాజుగారు. ఇప్పుడు కాదు, రేపు 10 గంటలకు సభ. వీళ్ళు జైల్లో ఏమీ ఉండలేదు, రోజు సభలోకి హాజరే, రోజు వేదాంత సభ జరుగుతూనే ఉంటుంది, కానీ బయటికి మాత్రం రారు. మామూలుగా జైల్లో పెట్టినట్లుగా గదుల్లో పెట్టి తాళాలు వేసి ఏ ఉంచలేదు వీళ్ళందరినీ. పండితులకి ఏ మర్యాద చేయాలో ఆ మర్యాద స్వరూపాన్ని చేస్తానే ఉన్నారు, కానీ ఆ రాజ్యంలో నుంచి మాత్రం ఇక బయటికి రానివ్వట్లేదు. ఇలా అయ్యేసరికల్లా అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా వెళ్ళి ఈయన సభలో హాజరు కాంగలోనే జనం అందరూ ఒక్కసారిగా నవ్వారు. వాళ్ళు నవ్వటం మానుకోనే అష్టావక్రుల వారు నవ్వారు. ఈ 2 సందర్భాల్లో జనక మహారాజు గారు నవ్వలేదు. మహాత్మా వాళ్ళు నవ్వితే నాకు కారణంగానే వస్తుంది, మీరెందుకు నవ్వారు, నాకు కారణం రాలేదు అని అడిగాడు. వాళ్ళ నవ్వితే మీకేం కారణంగానే వచ్చింది? చిన్న పిల్లగాడు, 8 వంకలు ఉన్నాయి, వీడు ఆధ్యాత్మిక ప్రశ్నకి సమాధానం చెప్పేవాడా అని నవ్వు వస్తుంది వాళ్ళకి. మరి మీకెందుకు నవ్వు వచ్చింది అన్ను. జనక మహారాజు గారి సభట 12 సంవత్సరాల నుంచి వేదాంత విచారణ జరుగుతుందట. అక్కడ ఎంతోమంది తలపండిన మహాత్ములు ఉన్నారట.
అది ఎంత గొప్ప సభో చూద్దామని నేను వచ్చా. ఇక్కడ చూస్తే చర్మకార సభ మొత్తం మొదలైంది. చర్మకార సభని చూడటానికి నేనెంత బాగా వచ్చానా అని నాకు నవ్వు వచ్చింది అన్నాడు. అందరూ ఒక్కసారిగా గుండె పగిలిందంట. ఈ పిల్లగాడు ఏంటంటే ఆయన నోట్లో నుంచి మామూలుగా రావట్లేదు. చర్మకార సభ, అవును కదా, దేహ దృష్టిలో ఉన్నటువంటి నా లోపాలని మాత్రమే చూసి నన్ను లోపల ఉన్నటువంటి విచారంలో నన్ను అంచనా వేయకుండా నా చర్మ సౌందర్యాన్ని చూసి నన్ను పిల్లగాడు అనుకొని నవ్వినటువంటి మీరంతా చర్మకారులు గాక వేదాంతులు అవుతారా? వేదాంతులు కారు కదా. వేదాంతులు కానటువంటి మీ దగ్గరికి నేను వేదాంతం చెప్పడానికి వచ్చానే, ఇది నాకు నవ్వు వచ్చినటువంటి విషయం. ఇంత చిన్నపిల్లల కాడికి నేను వచ్చానా అని నవ్వు వచ్చింది. ఒక్కసారిగా గుండె పగిలి, నిజంగానే కదా దేహ దృష్టిని వదిలి ఆత్మ దృష్టిని చూడటం కదా పండితత్వం అంటే. అటువంటి పాండిత్యాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఏదో బుడ్డ పిల్లగాడు, అసలు ఆధ్యాత్మిక జ్ఞానానికి బుడ్డ పిల్లగాడు ఏంది? అథవాయోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. వీడు ఇప్పుడోడు కాదు కదా, జీవోదేవో సనాతన, సనాతనమైనటువంటి దైవంలో నుంచి వచ్చినటువంటి ఈ జీవుడికి చిన్నతనం, ముసలితనం, పెద్దతనం అనే 3 ఉంటాయా? ఉండవే. జీవుడు ఎప్పుడూ నూతనుడే, వాడు ఎప్పుడూ ఒక స్వరూపుడే. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం దేనికి వస్తున్నాయి అంటే మనం ధరించిన దేహానికి మాత్రమే వస్తున్నాయి. లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి ఏ భేదం లేదు. అలాంటి దానిలో పుట్టడం ఏంది, చావడం ఏంది, ముసలితనం ఏంది, పిల్లగాడేంది? ఇంకా వాళ్ళంతా మాట్లాడలేదు. ఎందుకని అంటే పిల్లగాడి నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు వేదాంతపు తోటాలై వెలగబడుతున్నాయి. సరే, ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, మహారాజా ఒక్క ప్రశ్న మీద ఆన్ చేసి ఎవరు సమాధానం చెప్పరు. దానికి వెనుక ముందు కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని చదివితే నేను చెప్తాను. ఎవరైతే సాధకుడై 12 సంవత్సరాలు శుశ్రూషలు చేసి మనస్సు, తనువు, ధనము, మనస్సు గురునికి అర్పణ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుర్రం రికాబులో కాలు తిప్పేసే లోపల మోక్షం వచ్చిద్ది. ఏ గురువు గారికి సేవ చేశారని అడిగిండు. మరి ఇప్పుడు అది కదా కావాల్సింది. మనకి పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చనిపోతావు అని చెప్తే అప్పుడు శుకయోగేంద్రుడు వచ్చి, ఏంటి పరీక్షిత్ మహారాజా బాధపడుతున్నావంటే 7 రోజుల్లో నేను మోక్షానికి పోగలుగుతానా అని ప్రశ్నేసినప్పుడు, తొల్లి కట్వాంగ విభుండు సూరగొనియన్ తొల్లి కైవల్యముతో 2 గడియలలో అని చెప్తుడు. కట్వాంగ విభుడు అనేటువంటి ఆయనకి 2 గడియల లోపలలోనే తన ఆయుర్దాయం వెళ్ళిద్దని చెప్తే ఆ 2 గడియలు పరమాత్మ వైపు తన మనసు సారిస్తే మోక్షం వచ్చింది. నీకు 7 రోజులు టైం ఉంది, రాదా? ఖచ్చితంగా వచ్చిద్దని చెప్పిండు. అలానే ఈయనకు కూడా గుర్రం కాలు రిపీట్లో కాలు తిప్పేసే లోపల మోక్షం వచ్చిద్ది. ఎప్పుడు వచ్చిద్ది? 12 సంవత్సరాలు గురువు గారి కాడ తనువు, మనసు, ధనము 3 ధారపోసి ఏకమై తానుంటే గురువుగారి మోక్షం ఎంతసేపు పట్టిద్ది? సరే మహాత్మా, ఇంతమందిని నేను చూసా కానీ దీన్ని పర్టికులర్గా అడిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక నువ్వే నా గురుదేవుడివి, నువ్వు చెప్పినట్లు నేను సేవ చేస్తాను, నాకు ఇప్పించవయ్యా. సరే, కొన్నాళ్ళు ఉన్న తర్వాత జనక మహారాజు గారిని తీసుకొని ఒక రాజ్యంలోకి వెళ్ళి, ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ గుర్రం ఎక్కమని, రాజా 3 ఇస్తానన్నావు, ఇస్తావా? ఇస్తామా? అందరూ పొరపాటును కూడా ఇవ్వం. ఎందుకని అంటే తను ఇక్కడే ఉంటుంది, మనస్సు ఉంటే కదా, మనస్సు ఇంటికాడికి పోయిద్దాయ. తనువు, మనసు, ధనము 3 కదా దారపోయాల్సింది.
బ్రహ్మానందరెడ్డి గారిని ఒక గురువు గారు ఉండేవారు. ఆయన రోజుకు 3 గంటల ఉపన్యాసం చెప్తున్నట. మా కాడ వీరయ్య గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కాడ శిష్యలేఖం చేస్తూ ఉన్నాడు. ఆయన 3 గంటల సేపు బాచా పట్లు వేసుకొని తీయడు. ఈ 3 గంటలు ఎవరైనా కదిలితే వాళ్ళు ఊరుకోడు. ఒక ఆయన పాపం రోజు కూర్చొని కాళ్ళు ఒకటే కదిలేస్తాడంట. కూర్చోరా అంట, ఊరుకోలేదంట. మళ్ళీ పాపం కాలి కొంతమంది ఊపుతారు, గురువుగారి ముందు ఊపుతారు కాబట్టి అట్లా వేసుకోవడం కుదరలేదు. ఈసారి కింద కూర్చోబెడితే కూర్చుంటారు. ఆయన కాలు ఇప్పుడు ఊపే గురువు ఉందండి. గురువు కొంతమంది ఇట్లా ఊపుతూ ఉంటారు కదా, అట్లా ఊపే గురువు ఉందట. గురువుగారి అందరూ ఊపుతారు. ఏమైంది వాళ్ళకి? పాప ఆయనకు మళ్ళీ చెప్పినట్టు గురువు గారు, కదిలియకూడదురా ఊరుకోమాకని. 3వసారి కూడా చెబుతుందంట. ఆ ఊపిడి మీద ఈనకపోయి చెప్పే బోధ ఆగిపోతుంది. నీ పని ఎట్టుందా అని పావు కోళ్ళు వేసుకుంటుంట. ఆయన పావు కోళ్ళు తీసుకొని కరెక్ట్గా ఆయనకి మెడన్ సాలకు తగిలేటట్టు కొట్టిండంట. సుఖంగా ఉంటుంది. ఇంకా అసలు మెడన్ సాలకు దెబ్బ తగిలితే మాత్రం మామూలు సుఖంగా ఉండదు. లేచిన పోయినా మళ్ళీ ఇదంతా అని కూర్చోబెట్టి, అసలు 2 విలువైనవి లోకంలో, ఒకటి కాలం, 2 ఉన్న జీవితం. విలువైన కాలాన్ని విషయభోగములందు వ్యర్థంబు చేయకు మనస. నీ సమయాన్ని ఇక్కడ ఆధ్యాత్మిక జీవనంలో గడపాలని. పోతే రానిది కాలం, వస్తే పోనిది జ్ఞానం. కాలములో జ్ఞానం నేర్చుకోవడానికి విలువైన వస్తువు కోసం ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కాళ్ళు చేతులు తనువే కూర్చోట్లా, మనసు కూర్చుంటుంది. ఊపుతావు. ఆయనకు చెప్పేవాడు ఎవడు? చెప్పేవాడు దొరకాలగా. గురుదేవుడు ఏదో అవకాశం ఇచ్చి మనకి ఇంత సంఘాన్ని కూర్చోబెట్టి ఇలా చేస్తూ ఉంటే, ఈ ఉన్న 3 గంటల్లో కూర్చోలేక నువ్వు పోతుంటే నీకు ఎప్పుడు జ్ఞానం వచ్చేది? అంటే మీరందరూ కూర్చొని మీరు ఎట్లా పెడితే అట్లా ఉండి నేను చెబుతా ఉండాలనా? నా కాలం ఏం పని లేక నా జ్ఞానాన్ని మొత్తాన్ని దారం మీకోసం అందుకు పోస్తున్నానా? ఒక బాటిల్లో నుంచి 2వ బాటిల్లోకి నూనెని పోయాలి అంటే బాటిల్ పైన చెయ్యి, మధ్యలో దృష్టి 3 ఏకమైతే కానీ దీంట్లో నుంచి నూనె దాంట్లోకి పడకుండా పోదు. మరి ఆధ్యాత్మికంలో చెప్పేటువంటి జ్ఞానం అనే అక్షరాలు మరి ఎలా పోతాయి లోపలికి? అవి పోవాలిగా. ఇక్కడ చెవులు వినకపోయా, కళ్ళకి నిద్ర వస్తున్నా, మనసు ఎటో పోతున్నా, ఈ అక్షరాలు ఏడుండాలా? ఆయనకు కాలు ఎక్కడ చెప్పమంటేనే మళ్ళీ తలగీరుకోవడం అయిద్దాయా? మనసు ఉంటే కదా ఇక్కడ గీరుకునేది. ఈసారి ఎప్పుడైనా నా ముందు అడి చేస్తాంతా అని చెప్పినండి గురువుగారు. ఒక డిసిప్లిన్ గది. అలా తనువు, మనసు, ధనము ఏకంగా దారపోసినటువంటి రాజా 3 నాయన ఆ నీయే గురువు గారు గుర్రం ఎక్కు నాయనకి ఇచ్చేయి. ఇంకా తనువు మనసు పోయి నాకు ఇంకేముంటుంది? ఇంద్రియాలనేటువంటి ధనాలను మొత్తాన్ని ఇంకేడికి పంపించకూడదాయా? ధనం ఏంటిది? జ్ఞానం అనే రత్నం. మనకు అదేగా చెప్పింది. కామః క్రోధశ్చ లోభాద్యాః దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. జ్ఞానం అనే రత్నాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ ధనాన్ని మనం కూడబెట్టుకునే సమయంలో తనువు మనసు ఏకమైతే కానీ కదలట్ల. ఉన్న వీళ్ళందరికీ ఆయన గీట అయినట్టు పోయిండు, ఆయన ఏం కదలట్లేదు. మనిషి ఏం చూస్తే చనిపోలా, రోగమేం ఏం లేదు, ఎన్ని మాత్రలు వేసినా పని చేయట్లా. 3 రోజుల దాకా రాజుగారిని తీసుకొచ్చి అనేక పరిచర్యలు చేసి ఆయన లేవట్లేదు. 8 వంకలు పెట్టుకొని ఎవడో వచ్చిండు, మనకు అసలే అలవాడు కదా, చేతబడి చేసిండు. వాడి చేతికి పడి ఉంటే వీడి చేతికి ఏమైద్ది?
నిజంగా గురువాంత్రం అనేటువంటి అక్షరం ఎలాంటిది అంటే హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాగ కారణములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవ దుఃఖ తోయదములు. అసలు ఇంతటి స్వరూపాన్ని కదా మనం అంటుకుంటుంది. దిష్టి తగిలిందేమో మా అమ్మాయికి, మా ఇంటికి ఏదో ఇబ్బంది వచ్చింది మొన్న ఆమె నుంచే అని నిజంగా కనుక గురుభక్తులు మనం అనుకున్నాం అనుకో, ఇంక అసలు మనం కదలినట్టే. ఎవరైనా సరే హరినామం అనే అక్షరం ఏ ఇంట్లో ఏ రోజు సాగుతుందో ఆ ఇంట్లోకి ఏ గుణాలు ఏ గణాలు బయటికి అసలు రావు లోపలికి. ఎందుకని అంటే గురుస్వరూపం అంతటి విశేషమైనటువంటిది. మనం అనేటువంటి నామ అక్షరానికి అంత ప్రభావం ఉన్నది. అటువంటి ప్రభావంతో ఉన్నటువంటి దానిలో వీళ్ళకున్నటువంటి లక్షణాలతోటి ముందు వీళ్ళకు ఒక జాడ్యం ఉందిగా, ఆ జాడ్యాన్ని పరమాత్మకు కూడా అంటగడతారు, గురువుకు కూడా అంటగడతారు. భక్తులు కదా, అలా పాపం వీళ్ళు అనుకో చేతబడి చేస్తుంటారు. ఏదో చేసిండు, ఏటో పోయిండు, మా గురువు గారు మా రాజుగారు మాత్రం పడిపోయాడు అని వాళ్ళ ఈసారి ఊళ్ళో రాజ్యంలోకి వస్తే ప్రాణాలతో మాత్రం బానీయకూడదు. ఎట్లా వచ్చింది పాపం ఆయన 3 రోజులకి. ఏంది గురువు గారు ఇంకెవరైనా మళ్ళీ ఒకవేళ రాజుగారిని ఆ క్షణాన్ని నుంచి తిప్పి కూడా పంపిస్తారేమో, ఎందుకు తిప్పి తర్వాత చూద్దాం పని అని అనుకున్నారు. కొట్టలేదు కానీ కొట్టినంత అడిగినరు. తర్వాత ఆ కాన్సెప్ట్ మొత్తం రాజుగారికి అడిగిపోయిన రాజా అనడు. మరి గురువుగారు అనగానే మరి తను ఆయనదని ఇప్పుడు మళ్ళీ పలకాలి కదా. ఏంది గురుదేవా, ఏమైంది నీకు? ఎలా చెప్పాడు కదా గురువుగారు ఆనందం అని. ఆ బ్రహ్మానందం పరమ సుఖదం మనం రోజు చదువుకుంటున్నాం. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. జ్ఞానం అనేటువంటి మూర్తి స్వరూపమైనటువంటి ఆ ఆనందమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నా వీళ్ళంతా నేను ఇది చేశాను అనుకుంటున్నారయ్యా. చేయటం కాదు గురుదేవా, నా స్వరూపాన్ని నాకు గమనించి చూపించావు. ఎలా ఉంది అది నోటికి అందదు. ఎన్ని రోజులు అవుతుంది? ఒక 10 నిమిషాలు అయిద్దా అని అడిగిండు. 3 రోజులు. నిజంగా గురుదేవా ఇలాంటి స్థితి వచ్చిందని నాకు తెలియదు. నేను అనుకున్నటువంటి విధానం కంటే నాకు అతీతమైన స్థాయిని నాకు చూపించినప్పుడు ఆయన నమస్కారం చేసి అప్పటి నుంచి జీవితం మొత్తాన్ని గురుస్వరూపానికి సేవగా తన కార్యాలు తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ, బ్రాహ్మణత్వం అని అంటే జ్ఞానస్వరూపంలో ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు కులం లేదు, మతం లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే. అటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ జీవితాలను ఎవరైతే నడుపుకుంటారో వాళ్ళకి ఇలాంటి ఆరాధనలు, ఇలాంటి విశేషమైన జ్ఞానాన్ని తాను తెలుసుకొని 10 మందికి తెలియజేసే అవకాశం. ఇప్పుడు తాను శరీరంగా లేడు, అక్షరంగా ఉన్నాడు. అక్షర స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే అందుకుంటున్నాడో మళ్ళీ ఈ జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సు మొత్తం ఆయనకు వెళ్ళిపోయిద్ది. అందుకని ఈ కార్యాలు చేస్తూ ఉండడం మనకు చెప్తుంది కదా భగవద్గీత. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం రావడానికి కారణం ఏంటంటే యజ్ఞానికి విశేషం ఏంటి అంటే వర్షం. ఆ వర్షం వల్లే మళ్ళీ పంట. ఇవన్నీ ఒకటి అవినాభావ సంబంధం. అలానే ఈ కార్యాలు ఎందుకు చేస్తూ ఉంటాం? ఆయన చేసినటువంటి అక్షర స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని మళ్ళీ అక్షరంగా మనం ఆయన పేరుని ఎన్నాళ్ళైతే చెప్పుకుంటామో అన్నాళ్ళ స్వరూపాలకు వాళ్ళకు ఉత్తమమైనటువంటి లోకాలు, ఈ స్వరూపమైనటువంటి జ్ఞానం మొత్తం వాయుస్వరూపంలో ఆయన కాడికి వెళ్ళిపోయిద్ది. కాబట్టి అలాంటి స్వరూపమైనటువంటి స్థితిని ఆయన తెలుసుకున్న దాన్ని మళ్ళీ మనందరికీ తెలియజెప్తూ ఇలాంటి స్వరూపాన్ని ఎవరైతే పొందుతారో అక్షర రూపంలో మనం అందరం ఉండగలుగుతాం అని చెప్పుకోవడానికి ఈ కార్యాలని మన దగ్గరకు తీసినటువంటి విఠల గారికి, ఇప్పటిదాకా ఈ కార్యాన్ని నిర్వహించినటువంటి గురువు గారికి, ఇక్కడ అందరూ ఉన్నటువంటి మీ అందరికీ సద్గురుదేవుడికి నమస్కారం చేస్తూ ఓం తత్సత్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు
యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.